గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. నాస్తికులు ప్రత్యేకంగా దేవుడు లేడు అని వాదిస్తారు. ఈ ప్రకృతి కనిపించేవి, చూసేవి, అనుభవించేవి అన్నీ కూడా ఏదో ఒక సైన్స్ ప్రకారము, ఒక సైంటిఫికల్గా అలాగా సృష్టి నుండి సహజంగానే ఆవిర్భవించుకుంటూ వచ్చాయి. అవన్నీ కూడా ప్రకృతి నుండి జనించాయి, లేదా కొందరు సైంటిస్టులు కనిపెట్టారు. పరిణామ క్రమంలో విజ్ఞానము పెరిగే కొద్దీ ఇలాంటివన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి అనేసి చెప్తారు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి మహత్వం ఉంది, ఈ సృష్టిలో భగవంతుడి శక్తి ఉంది, భగవంతుడి ఉనికి ఉంది అంటే చాలామంది పాపము ఈ నాస్తికులు ఒప్పుకోరు. కానీ ఆశ్చర్యం ఏంటంటే సైంటిస్టులకి నాస్తికులకు కూడా అర్థం కాని, తలలు పగలగొట్టుకున్నా సరే అర్థం కాని ఎన్నో విషయాలు, ఎన్నో ఆశ్చర్యకరమైన నోరు వెళ్ళబెట్టే విషయాలు, చిత్ర విచిత్రాలు ప్రతిరోజు కూడా ఈ భూమి మీద, అందులోని పవిత్ర భారతావనిలో ఎన్నో చోట్ల మనకు కనపడుతూ ఉన్నాయి. చరిత్రకు గుర్తుగా ఎన్నో ఉన్నాయి, ఇప్పటికి కూడా ఎన్నో కనపడుతూ ఉన్నాయి వింతలు, విశేషాలు. ఇది ఏమిటి అంటే సైంటిస్టులు కూడా ఒక విచిత్రము, ఒక అద్భుతము అని చెప్తారు. అంతేగాని ఇది కారణం అని ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేరు. అలాంటిది ఒక విశేషం మనకి అల్లూరు జిల్లా గిరిజన ప్రాంతంలో భీముని కొండ పైన కనపడుతూ ఉంటుంది. అక్కడ గిరిజనులు ఉండే తాండాలో భీముని కొండ అనే ఒక పేరు. కొండ గుట్ట పైన 20 అడుగుల ఎత్తైన ఒక భారీ రాయి ఉంటుంది. ఆ రాయి కింద కొంచెం స్పేస్ ఆక్యుపై చేసి అలా నిలబడి ఉంటుంది. అలా ఎప్పటి నుండో, ఆరంభం నుండి ఆ రాయి అలాగే ఉంది. పెద్ద పెద్ద తుఫాన్లే వచ్చిన, సునామీలే వచ్చిన, బాగా గాలులే వీచిన ఆ రాయి ఎప్పుడు కదలలేదు, అక్కడ నుంచి జారి పడలేదు. ఎంత ఆశ్చర్యం అంటే అక్కడ స్థానికులకి ఎంత నమ్మకం అంటే ఆ రాతి నీడలో అక్కడ ఈ గొర్రెలని, మేకల్ని మేపే స్థానికులు నీడలో అలాగే ఉండిపోతారు. అది ఏదైనా జారుతుందేమో, మా మీద పడుతుందేమో అన్న భయం కూడా లేదు. ఎందుకంటే వారు కూడా పుట్టక పూర్వం నుంచి, ఆరంభం నుండి ఆ రాయి అక్కడ అలాగే నిలబడిపోయి ఉంది. అలాగే అలాంటి రాయిని మహాబలిపురం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అక్కడ కూడా చూడవచ్చు. మహాబలిపురంలో మనకి మొత్తము గోడల మీద చిత్రాలు, శిల్పాలు చెక్కి కనపడుతూ ఉంటాయి. దానికి టెంపుల్తో సంబంధం లేదు. మనం వెళ్ళినప్పుడు రాత్రి వేళ లేజర్ లైట్ షో కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. అక్కడ ఒక రాయి అట్లాగే కింద కొంచెమే ప్లేస్లో దానికి ఆనుకొని పెద్ద రాయి అలా నిలబడి ఉంటుంది. అస్సలకి జారదు, అక్కడే ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచో అది అక్కడే ఉందంతే. ఎంత ఆశ్చర్యమో, ఏ బేస్ మీద అది కింద ఎవరు అతికించకుండా అలాగే నిలబడి ఉంది. ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందండి. ఈ నాస్తికులు లేదంటే వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు ఇలాంటి వాటికి? అదొక విచిత్రం అనేసి విషయాన్ని దాటవేస్తారు. భగవంతుడి శక్తి సృష్టిలో ప్రతి చోట, ప్రతి కణములోనూ మనకు కనపడుతూనే ఉంటుంది. దాన్ని చక్కగా అనుభవించేవాళ్ళు, భక్తితోటి గౌరవించేవాళ్ళు, ఆస్వాదించేవాళ్ళు, ఆనందించేవాళ్ళు, పులకించేవాళ్ళు భక్తులైతే అదంతా ఏం లేదు, ఏదో ప్రకృతిని అనుసరించి ఇవన్నీ పుట్టేశాయి అని చెప్పేవాళ్ళు నాస్తికులు. ఈ విధంగా మాట్లాడతారు నాస్తికులని పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పారు ఒక చోట. భగవంతుడు అనేవాడు ఏమీ లేడు, ఇదంతా ఉత్తి కల్పన, సృష్టి సహజంగానే జరిగింది, కామం కలిగిన తల్లిదండ్రుల వలన, ప్రాణుల వలన సంతానోత్పత్తి కలుగుతుంది అనేసి పనికి మారిన వాళ్ళు మాట్లాడతారు అని పరమాత్ముడు కూడా ఇలాంటి వాళ్ళ గురించి స్పష్టంగా భగవద్గీతలో కూడా చెప్పున్నారు. ఇంతకీ ఈ భీముని కొండ పైన ఉండే అతి పెద్ద 20 అడుగుల పైన ఉండే ఈ రాయి జారి పడకుండా అలాగా ఉంది చూశారు. దాని వెనక స్థానికులు ఒక పురాతన కథ చెప్తున్నారు. అప్పుడెప్పుడో మహాభారతము జరిగినప్పుడట భీముడు ఒక అడవి జంతువుల్ని వేటాడుతూ వేటకొచ్చేసి ఆ కొండ మీదకి వచ్చేట. ఆ జంతువేమో భీముడి నుండి తప్పించుకుని వెళ్ళిపోయిందట. అది ఎక్కడుందో కనపడాలని వెతకాలని భీమసేనుడు పెద్ద ఒక రాతిని తీసుకుని తన చేతులతోటి ఆ కొండ మీద అలా పెట్టి ఆ రాయి మీద ఎక్కి నిలబడి చుట్టూ పరికించి చూశాడట ఆ జంతువు కోసం. అప్పుడు భీమసేనుడు ఆ రాతిని లెక్క లేకుండా తీసుకొచ్చి ఏదో ఒక స్టూల్నో చైర్నో తీసుకొచ్చినట్లుగా ఆ కొండ మీద పెడితే 20 అడుగుల పైనుండే ఆ రాతిని, ఆ బండ అలాగే ఇప్పుడు కదలకుండా ఉంది. సరే, భీమసేనుడితో సహా పాండవులందరూ కూడా మహాపురుషులు, దైవాంశ సంభూతులు, పరమ భాగవతోత్తములు, పరమ ధర్మాత్ములు. వాళ్ళ పేరు చెప్పుకుంటేనే వర్షాలు కురుస్తాయని ఈ కాలంలో కూడా మనం నమ్ముతాం. చాలా ప్రదేశాల్లో వర్షాలు కురవనప్పుడు భారతం చెబుతారు. అందులో ప్రత్యేకించి ఈ పాండవుల క్రమం మొత్తం పాండవుల కథలు చెబుతారు. వాళ్ళ కథలు చదివితే వర్షం కురుస్తుంది అనేసి తరతరాల నుండి మన భారతీయులకి నమ్మకం. మరి అలాంటి పాండవులలో ఒకడైన పరమధర్మాత్ముడైన భీమసేనుడు వారు తన చేతులతోటి ఆ బండ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు కాబట్టి ఆ బండ కదలడం లేదు, అది అలాగే నిలబడిపోయింది వారు అప్పుడు నిలబెట్టినప్పుడు అనేసి అక్కడ స్థానికులు నమ్ముతారు. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా మీకు? ద్వారకలో, ద్వారకా క్షేత్రము పరిధి దాటిన తర్వాత చివరిలో గోమతి ప్రవహిస్తూ ఉంటుంది. ద్వారకలో మొత్తము సముద్రము, ఉప్పు గాలి, ఉప్పు నీరే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ద్వారకలో మనకి మామిడి చెట్లు కనపడవు. గుజరాత్ ద్వారక విషయం చెప్తున్నాను నేను. మామిడి చెట్లు ఎక్కడ ఉండవు అసలు అక్కడ. ఎందుకంటే అక్కడ ఉప్పు నేలకి, ఆ సముద్రానికి మామిడి చెట్లు ఎక్కడ బ్రతకవు.
కానీ అక్కడ గోమతి తీరాన మాత్రము పెద్ద పెద్ద మామిడి చెట్లు వరుసకు కనబడతాయి మనకు. ఇంత పెద్ద పెద్ద కాండం ఉన్న పెద్ద మామిడి చెట్లు. అవి ఏంటి అంటే అప్పుడెప్పుడో పాండవుల ద్వాపర యుగం నాడు కృష్ణ పరమాత్మ దర్శనానికి వచ్చినప్పుడంట అక్కడ వాళ్ళ చేతులతో మామిడి చెట్లు నాటారట. అవి బ్రతికే. ఆ మామిడి చెట్లు మనకి ఇప్పుడు కూడా సేవించుకోవచ్చు. ద్వారకు వెళ్ళినప్పుడు ద్వారక అవుట్స్కట్స్లో అక్కడ వల్లభాచార్య స్వామి బైటెక్ ఉంటుంది. ఆ బైటెక్లో మనకి పాండవులు నాటిన మామిడి చెట్లు ఇప్పుడు కూడా కనపడతాయి. ఆశ్చర్యం ఏంటంటే ద్వారకలో ఎక్కడ ద్వారకా క్షేత్ర పరిధిలో మామిడి చెట్లు ఉండవు, నాటినా బ్రతకవు. కానీ ఆ మామిడి చెట్లు అలాగే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. చాలా పెద్దవి, దాని కాండమే చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇలాంటి చాలా వింతలు, సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయే వింతలు. అసలు నాస్తికులు కూడా సమాధానం చెప్పలేని ఎన్నో అద్భుతమైన విషయాలు, బోలెడని విషయాలు ప్రపంచంలోనే కాదండి, మన పవిత్ర భారతావనిలో కోకొల్లలో పెద్ద పెద్ద గ్రంథాలు రాసేయచ్చు. అన్నీ ఉన్నాయి, ఏం సమాధానం చెప్తారు? మనం అనుభవిస్తున్నదంతా కూడా భగవంతుడి సృష్టి, మన సొంతం కాదు. మనం ఏదో చిన్న ఇల్లు కొనుక్కొని చిన్న స్థలం కొనుక్కొని ఇది మనది అని భ్రమపడతాం. మనం అందరం ఈ భూమి మీదకి 4 రోజులు బంధువులుగా వచ్చిన వాడు, 4 రోజులు చుట్టారని వచ్చాము వెళ్ళిపోతాం. కానీ ఈ 4 రోజులు మాత్రం ప్రకృతిని పర్యావరణాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మంది కాదు ఇది, బంధువులుగా వచ్చిన వాళ్ళం మనము. మర్యాదపూర్వకంగా ఏది ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకోవాలి, వనరులను సంరక్షించుకోవాలి. భగవంతుడి సృష్టి పైన మనందరికీ హక్కు ఉంటుంది. హక్కు ఉన్నప్పుడు అది మంది అనుకున్నప్పుడు దాన్ని ఇంకా జాగ్రత్తగా మనం బాగు చేసుకోవాలి. కానీ మన చేతులతో మన వస్తువులు మనం నాశనం చేసుకుంటామా? కాబట్టి ఇదంతా కూడా భగవంతుడి సృష్టి. భగవంతుడి సృష్టి అంతా కూడా భగవంతుడి దివ్యమంగళ విగ్రహం, భగవంతుడి శరీరం. కాబట్టి ఏది ఎంతవరకు అంతవరకు చక్కగా అనుభవించాలి, మర్యాదగా అనుభవించేది అనుభవించి ఏదీ పాడు చేయకుండా ఏది ఎంతవరకు అంతవరకు వాడుకొని వనరులను, పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించుకోవాలి. అది అసలు శిశులైన దైవభక్తి అని గుర్తుపెట్టుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.